నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీటు వచ్చిందని ధీమాగా ఇంట్లో ఉంటే అభ్యర్థిని మార్చేస్తాం. రానున్న 40 రోజులు అత్యంత కీలకమని చంద్రబాబు హెచ్చరిక. మంగళగిరిలో ఎయిమ్స్ జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓపీ అత్యవసర చికిత్స సేవలు. కాకినాడలో పేదల పాకలు కూల్చివేయించిన వైకాపా నేతలు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం. చంద్రగిరి పశువుల పండుగల అపశృతి, ఎద్దు దాడిలో వెంకటముని అనే వృద్ధుడు మృతి. తొలిసారి ఓటు వచ్చిన యువత తప్పనిసరిగా వినియోగించండి. ఇన్ఫ్లుయెన్సర్లు మరింత చొరవ చూపాలన్న ప్రధాని. ఉత్తరప్రదేశ్లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 7గురు దుర్మరణం, మరో 7గురికి గాయాలు. సీటు వచ్చిందనే ధీమాతో అభ్యర్థులు ఇంట్లో కూర్చుంటే కుదరదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎన్నికల దాకా జనంలోనే ఉండాలని, లేదంటే అభ్యర్థిని మార్చేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఇప్పటి నుంచి నామినేషన్ వేసే వరకు రోజు సర్వే జరుగుతుందని, అభ్యర్థుల పనితీరుపై ప్రతి వారం తనకు నివేదిక అందుతుందని చెప్పారు. అభ్యర్థిగా ప్రకటించారు అనే అహంతో వ్యవహరించకుండా అసంతృప్తుల్ని, జనసేన నాయకుల్ని కలుపుకుని ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కదా అని ఏ ఒక్కరూ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టం చేశారు. తెలుగుదేశం తొలి జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి నుంచి ప్రతిక్షణం విలువైనదేనని, ఎన్నికల దాకా నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. టికెట్లు వచ్చాయని ఇంట్లో కూర్చుంటే కుదరదని, ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామనే ధీమాతో అలసత్వం ప్రదర్శిస్తే అభ్యర్థుల్ని మార్చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని గుర్తు చేశారు. అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించామని గుర్తు చేశారు. టికెట్ ఆశించి రానివారిని కూడా కలుపుకుని వెళ్లాలని, ఏమాత్రం ఈగో చూపించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అలక వహించిన వారి ఇళ్లకు 1కి 10 సార్లు వెళ్లి మరీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని నిర్దేశించారు. ఇంటింటికి వెళ్లాలని, ముఖ్యంగా తటస్థుల్ని కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలని సూచించారు. 1,30,00,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదని, ఈ పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి వీల్లేదన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 పథకాలని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందని స్పష్టం చేశారు. ఎంత సీనియర్ నేత అయినా, నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిమిషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలని నిర్దేశించారు. తెలుగుదేశం, జనసేన నేతలు సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్ల బదిలీ జరుగుతుందన్నారు. 5 ఏళ్ల పాలనపై గ్రామాల్లో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారని, మంచివారైతే పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. ప్రచార విభాగాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ తన పాలనను నమ్ముకోలేదని, దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన ప్రణాళికపై పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు చర్చించారు. అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం, జనసేన కూటమిలో జోష్ నింపింది. అభ్యర్థిత్వాలు దక్కిన వారు, వారి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. సీటు కేటాయించిన అధినేతలకు ధన్యవాదాలు చెబుతూ గెలుపును బహుమతిగా ఇస్తామని ఉత్సాహంగా చెబుతున్నారు. ఇదే ఊపులో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి.
తెలుగుదేశం జనసేన కూటమి తొలి జాబితా రావడంతో శ్రేణులు సందడి చేస్తున్నాయి. మంగళగిరిలో పలువురు కార్యకర్తలు వైకాపాను విడి లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ పన్నుల ముఖ్యమంత్రి ఒక చేత్తో 100 రూపాయలిచ్చి మరో చేత్తో 1000 రూపాయలు లాగేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన తర్వాత నేను మటుకు వెళ్ళిపోవాలి. ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలని నిలబడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాను. జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం అంత మంచి పనులు చేసామంటే ఇంకా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మంగళగిరి రూపురేఖలు ఎలా మారబోతున్నా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. తప్పనిసరిగా మీరేదైతే నమ్మకం నా పైన పెట్టుకున్నారో అది నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖం తెలుపుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఎవరు బూత్ వాళ్ళు మెజారిటీ చూపించాలి, ఎవరు సత్తా ఏంటో వాళ్ళు నిరూపించుకోవాలి, వాళ్ళకి పెద్దపీట వేసే బాధ్యత నేను తీసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆరుమిల్లి రాధాకృష్ణ సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర 6వ రోజు కొనసాగింది. తణుకు సీటు ఆరుమిల్లికి కేటాయించడంతో కార్యకర్తలు ప్రజలు అభినందనల్లో ముంచెత్తారు. అనకాపల్లి సీటు దక్కిన జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ రాజుపాలెంలోని సూర్యనారాయణమూర్తి అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అందర్నీ కలుపుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తానని కొణతాల ధీమా వ్యక్తం చేశారు. టెక్కల నియోజకవర్గంలో వైకాపాకు చెందిన 400 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలకు తొలి జాబితాలోనే అభ్యర్థుల్ని ప్రకటించడంపై తిరుపతి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు నరసింహ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. నాయుడుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పులివెందుల సీటు దక్కించుకున్న బీటెక్ రవి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని కలిసి తెలుగుదేశంలోకి రావాలని ఆహ్వానించారు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డికి కడప అసెంబ్లీ సీట్ ప్రకటించడంతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఈ జోష్లో 32, 33, 34, 35 డివిజన్ల పార్టీ కార్యాలయాలను శ్రీనివాసరెడ్డి, మాధవిరెడ్డి కలిసి ప్రారంభించారు. 5 సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా కంప్లీట్ గా అవినీతి అరాచకానికి పాల్పడ్డాడు. కడపలో ఈ పాత బస్తీ పరిశీలిస్తే ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా గాంజాయి ఏరులై పారుతాం. ఈ స్మగ్లింగ్ యాక్టివిటీ ఇవన్నీ చేసే వాళ్ళకి అండదండలు పూర్తిగా ఈ శాసనసభ్యుడే ఇస్తా ఉన్నాడు. యువత, విద్యార్థులు పూర్తిగా గంజాయికి బానిసలై కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో టౌన్ ఏరియా పాత బస్తీని ప్రక్షాళన చేస్తాం. అభివృద్ధి చెందిన నగరంగా దీన్ని తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తెలుగుదేశం తొలి జాబితా రావటంతో విదేశాల్లోనూ పార్టీ సానుభూతి పరులు సంబరాలు చేసుకున్నారు. మెల్బోర్న్లో ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపాకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. చంద్రబాబు నేతృత్వంలోనే రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు. తెలుగుదేశం మొదటి జాబితా చూసి వైకాపా నాయకులకు భయం పట్టుకుందని మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం 12 స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు. అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మంచివారిని ఎంపిక చేశారని అభినందించారు. తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సభలు పెడుతున్నాడు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అంటున్నాడు. ఆ 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతర జిల్లాల నుంచి వచ్చారు. నిజంగానే ఈ దేశంలో ఇతర జిల్లాల నుంచి ఓ మీటింగ్ పోయేటువంటి సొంత ఖర్చుల మీద, సొంత బాధ్యత మీద, ప్రేమ మీద, అభిమానం మీద పోయేటువంటి పరిస్థితి ఉందా? లేదు. 500 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఇది ఉండాలా? ఇది ఉండాలా? ఈ 2 లేకుండా మళ్ళా జోబులోకి ఏమైనా ఉండాలా? వాళ్ళు ఎవరికి వేస్తారో ఎవరికి చేస్తారో తెలియదు. గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి బస్సులన్నీ ఫ్రీగా వచ్చినాయి. మందు, మన సరుకు, మనం తయారు చేసిన సరుకు ఎంతైనా పోయించు. ఇప్పుడు మీ రిపోర్టర్ ఏం చేశాడు పాపం? ఆయన కింద పడేసి కొట్టి ఆసుపత్రికి పంపిస్తాడు. ఇంకో రిపోర్టర్ ఏదో చేస్తుంది, ఇంకోరిని ఏమో చేస్తుంది. ఇది నిత్యకృత్యం అయిపోయినాయి కదా.
పోలీస్ ఇనాక్టివ్ అయిపోయింది. హిట్లర్ నియంత పాలన అయిపోయింది. ఆ నియంత పాలన ఉండకూడదనే కదా ఆమె షర్మిల కూడా బయటకు వచ్చింది. తెలుగుదేశం తొలి జాబితాలో చోటు దక్కని నేతలతో చంద్రబాబు విడివిడిగా మాట్లాడారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని ఆలపాటి రాజాకు చంద్రబాబు సూచించారు. పొత్తుల్ని, పార్టీ నిర్ణయాల్ని గౌరవిస్తానని రాజా బదిలిచ్చినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్తుకు తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తానని రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చారు. భేటీ అనంతరం లోకేష్ ను కలిసిన ఆలపాటి రాజా చంద్రబాబుతో సమావేశంపై హర్షం వ్యక్తం చేశారు. రాజానగరం తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి చంద్రబాబును కలిశారు. రాజమండ్రి ఎంపీ స్థానం లేదా వరే ప్రత్యామ్నాయం తప్పక పరిశీలిస్తానని వెంకటరమణ చౌదరికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీంతో చంద్రబాబుతో భేటీపై వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి జాబితాలో చోటు దక్కని దేవినేని ఉమామహేశ్వరరావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే పేరు ప్రకటించలేదని ఉమాతో చంద్రబాబు చెప్పారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడన్న ఉమా ఆయన మాటే శిరోధార్యం అన్నారు. గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబును కలిశారు. తెలుగుదేశం గంటాను చీపురుపల్లి నుంచి బరిలోకి దింపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన పీలా గోవింద్ అయ్యన్న పాత్రుడితో కలిసి చంద్రబాబుని భేటీ అయ్యారు. జనసేనతో పొత్తు ఉన్నందున పరిస్థితి అర్థం చేసుకోవాలని పీలాతో చంద్రబాబు అన్నారు. సముచిత న్యాయం చేస్తామన్న చంద్రబాబు సీటు విషయమై మళ్లీ మాట్లాడదామన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 12వ డివిజన్ పరిధిలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా తొలగించే ప్రయత్నం చేశారు. 3 పూరి గుడిసెలను ధ్వంసం చేశారు. ఇళ్లు ఖాళీ చేయకుంటే కూల్చేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు కాదని ఇతరులకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి మాట్లాడిన వాళ్ళు పట్టాలు కూడా తీసుకుంటాను సార్. వేరే వ్యక్తిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు వెళ్ళిపోయి ఇగో స్థలము నీకేనా అంటున్నారండి. ఆవిడ అంటుంది ఆవిడ ఎవరో కూడా తెలియదండి. అలా అందులో ఉన్నారు. ఆయన హాస్పిటల్ ఉన్నారు. మేము లేకుండా దొడ్డంటే దాన్ని పీకేసి సామాన్లు బయటపరుస్తాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పరిశ్రమ తమ్ముడు చాలా ఏళ్ళ బట్టి వస్తానండి. అక్కడ అది పోయి పోలీసు వాళ్ళు కొట్టేసి చేసి ఉన్నాను. అందులో ఇందులో తీసుకొచ్చి ఇచ్చారండి. ఇచ్చే ఇల్లు కట్టుకున్నానండి బాబు. నేను ఇప్పుడు తీసేస్తామో అంటున్నారండి. ఇగోండి చిప్పు కూడా ఉందండి నా దగ్గర. పట్ట ఉన్న ఇల్లేనండి. పట్ట ఉన్న ఇల్లు పీకేసిన టైం ఇవ్వమని ఇవ్వకుండా కానీ 3 లక్షలుగా అమ్మేసుకున్నాము. వాళ్ళు ఇంకొక మనుషులు చెప్తున్నారండి ఇల్లు మాది 3 లక్షలు అమ్మేసాము. మా పట్టాలు అని బయట మనుషులు వస్తున్నారు సార్. మరి పట్టాలు ఇచ్చేసాము ఇంకొకరికి. మీకు కొమ్మలగిరిలో ఎక్కడన్నా చూస్తాము, ఉంటేనే చూస్తాము, లేదంటే లేదు. మేము ఎంక్వైరీలు చేయించాం. మీరు లేరంటే కాపురాలు ఉన్న వాటికి తీసేయడం మంచిదే అంటారా? మరి నాకు ఏమో తెలియలేదు సార్. మరి ఎమ్మెల్యే గారండి ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారండి. మీకు ఇవ్వం అని చెప్పేశారండి. మొహమ్మే చెప్పేశారు నేను వాలంటీర్ అన్నా సరే. కానీ వాళ్ళకి లెక్కే లేదండి వాలంటీర్లు అంటేని. మమ్మల్ని పురుక్కన్నా హీనంగా చూసారండి. పొద్దున్న 6 గంటలకు వెళ్తే 9 గంటల వరకు గేట్ కాడ నుంచున్నానండి. వాలంటీర్ అయితే ఎవరికి కావాలమ్మా, నువ్వు కొంపకు తిరిగితే ఎవరికి కావాలన్నా అన్నారండి. ద్వారపూడి చంద్రశేఖర్ గారు ఏంటమ్మని సమస్య అని అడగలేదండి, వెళ్ళిపోమన్నారు. ఆవిడ ఎవరో మాకు తెలియదండి. ఆవిడకి పట్ట ఇచ్చారని తీసుకొచ్చి ఆ మనిషికి మా స్థలం చూపిస్తున్నారు, నన్ను వెళ్ళిపోమంటున్నారు. మా పట్టాలన్నీ లాగేసుకుని ఇవ్వనంటున్నారు. ఇప్పుడు మా ఖాళీ చేసేయమంటున్నారు తచ్చనానని. ఇప్పుడు మాకు పట్టాలు కావాలి. మీ పట్టా లేదు, పట్టా చూపించమంటున్నానండి. నాకు పట్టా ఇవ్వండి, ఎలా చూపిస్తా? ఎన్నో ఇల్లు కాలిపోయాము, చాలా నష్టపోయాం. అన్న కానీ మేము కట్టుకుంటే ఇప్పుడు 3 లక్షలకి మళ్ళీ ఇల్లు కట్టినా కానీ ఇవ్వట్లేదండి. లాగేస్తాము, పీకేస్తాము, మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేసామన్నారు శాంతిలోకి. అంటే నేను చెప్పాం కదమ్మా ఖాళీ చేసేయమని అన్నారు. ఇంకొక 2 ఆడవాళ్ళు వచ్చి మేము కొనుక్కున్నామమ్మా మా పట్టాలు వచ్చేసాయి, నువ్వు అర్జెంటుగా నువ్వు ఖాళీ చేసేయాలి అన్నారు. ఇదేంటి ఇన్ని సంవత్సరాలు మేము ఉన్న బట్టి మా పట్టాలు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నీకు అర్జెంటుగా వచ్చి నీకు పట్టా ఎలాగొచ్చిందని అడిగాము. అదంతా నాకు తెలుదమ్మా, నేను కొనుక్కున్నాను, నువ్వు ఖాళీ చేసేయాలని అడిగారు. ఆవిడ ఇంకొక అతను అంటాడు నిన్ను ఎవరు చెప్పమన్నాడు కొనుక్కున్నావని అనేసి అతను చెప్తున్నాడండి. కర్నూలు జిల్లాలో ఓ యువతిని సినీ పక్కీలో కిడ్నాప్ చేశారు. పత్తికొండ మండలానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను బైక్పై ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఘటన జరిగింది. మార్గం మధ్యలో దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన సత్యనాయుడు జీప్లో వచ్చి అటకాయించాడని యువతి తండ్రి తెలిపారు. రివాల్వర్తో బెదిరించి బలవంతంగా యువతిని జీప్లో ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు చెప్పారు. అడ్డుకోపోయిన తనను గాయపరిచాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన యువతి తండ్రికి పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. యువతి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ వ్యవహారమే అపహరణ కారణమని పోలీసులు భావిస్తున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘం చర్యలు కేవలం కంటితుడిపేనని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళా జాతాను విశాఖలో ప్రారంభించారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవల్ని వాడుకుంటామంటున్న సీఎం జగన్ మంత్రుల వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు సరికాదన్నారు. అవ్వాతాతల్ని ఎలక్షన్ బూత్ల దాకా తీసుకువెళ్లి ఓటు వేయించే బాధ్యత వాలంటీర్స్గా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నట్టు పత్రికాముఖంగా వచ్చిన వార్తలు నేను చూశాను. ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని సవాలు చేసేలాగా ఉందని కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావిస్తున్నాం. అట్లాగే రెవెన్యూ మినిస్టర్ గారు చాలా అనుభవజ్ఞులు. ఆయన వాలంటీర్స్ ఎలక్షన్ బూత్ లో ఏజెంట్స్ గా కూర్చోడానికి ఎటువంటి నిబంధనలు అడ్డు రాలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ ను దూరంగా పెట్టాలి, ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ నీడ కూడా పడకూడదు అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరగటం ఇది దేనికి చిహ్నం? రాబోయే ఎన్నికలు మరి స్వేచ్ఛగా, హింసకు అతీతంగా, ఇటువంటి ప్రలోభాలకు అతీతంగా ఇది జరుగుతాయి అని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రారంభమైన ఈ కళాయాత్ర మార్చి 8 కర్నూలులో ముగుస్తుంది. మొత్తం 26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కళా ప్రదర్శనలు ఉంటాయి. ఈ కళాయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం పట్టణ రంగంలో విద్యావంతులు, అధిక ఆదాయం గలవారు, ఉద్యోగస్తులు ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. మొన్న జరిగిన హైదరాబాద్ ఎన్నికల్లో 40% మాత్రమే అక్కడ ఓటింగ్ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పట్టణ ఓటర్లు ఓటింగ్ లో ఎక్కువ పాల్గొనేట్టుగా ప్రజలను చైతన్యం చేయాలని చెప్పని భావిస్తున్నాం. అదేవిధంగా ఓటు వేసేటప్పుడు కులము, మతము, ప్రాంతము, మద్యము, డబ్బులు ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాం. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పరీక్ష జరిగే తీరును విజయవాడ ఏపీపీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,63,000 మంది పరీక్ష రాశారని తెలిపారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో పరీక్షకు హాజరైన ఒకరిని పట్టుకున్నట్లు తెలిపారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగినాయి. మంచి పకడ్బందీగా బందోబస్తు కూడా చేశారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఇన్సిడెంట్ జరగకుండా జరిగింది. మాల్ ప్రాక్టీసెస్ అని ఇప్పటి వరకు అట్లా రాలేదు. ఫాల్స్ అడ్మిట్ కార్డ్ మన దృష్టిలో వచ్చింది. యాక్షన్ విల్ బి టేకెన్. నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ఆన్ ద 17th of March, a Group 1 exam. I would request all to really concentrate on their preparation. We will bring out the results quickly. Group 2 mains, we were looking at June, July. It may be May also, depending upon election, post-election, a disturbance, a timing choose manam, but depending upon the situation there. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి సమీపంలో నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్లోని రాజ్కోట్ నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఇదే వేదిక మీద నుంచి మరో 4 ఎయిమ్స్ ఆసుపత్రుల్ని మోదీ జాతికి అంకితం చేశారు. పంజాబ్లోని బఠిండా, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, పశ్చిమ బంగాల్లోని కళ్యాణి, గుజరాత్లోని రాజ్కోట్లో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రుల్ని ప్రారంభించారు. మొత్తం 48,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలిసారి ఓటు వచ్చిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో క్రీడా, సినీ, సాహిత్య రంగాలతో పాటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు చొరవ చూపాలని కోరారు. యువతను పోలింగ్ బూత్ వైపు వెళ్లేలా ప్రభావితం చేయాలని చెప్పారు. 110వ మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రతి రంగంలో నారీ శక్తి కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో నివసించే మహిళలు కూడా డ్రోన్లు ఎగురవేస్తారని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. ఏ రంగంలో కూడా వనితలు వెనుకపడి లేరన్నారు. కొన్ని రోజుల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నామని గుర్తు చేసిన ప్రధాని దేశాభివృద్ధికి మహిళలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపేందుకు అదొక అవకాశమన్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా రానున్న 3 నెలలు మన్ కీ బాత్ ఉండదని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. आज देश में कोई भी क्षेत्र ऐसा नहीं है जिसमें देश की नारी शक्ति पीछे रह गई हो. एक और क्षेत्र जहां महिलाओं ने अपनी नेतृत्व क्षमता का बेहतरीन प्रदर्शन किया है वो है प्राकृतिक खेती, जल संरक्षण और स्वच्छता. केमिकल से हमारी धरती माँ को जो कष्ट हो रहा है, जो पीड़ा हो रही है, जो दर्द हो रहा है,
हमारी धरती माँ को बचाने में देश की मातृशक्ति बड़ी भूमिका निभा रही है। देश के कोने कोने में महिलाएं अब प्राकृतिक खेती को विस्तार दे रही है। లక్షద్వీప్ పర్యటనలో ఇటీవల స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో మరోసారి డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి దూకి ద్వారకా నగరం మునిగిపోయిందని విశ్వసించే ప్రదేశంలో ప్రార్థనలు చేశారు. స్కూబా డైవింగ్ కు సంబంధించిన చిత్రాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ప్రధాని తన అనుభూతిని పంచుకున్నారు. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి దూకి ద్వారకా నగరం మునిగిపోయిందని భావించే చోట పూజలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు. స్కూబా డైవింగ్ కు సంబంధించిన చిత్రాల్ని జతచేశారు. సాహసోపేతమైన స్టంట్ కోసం స్కూబా గేర్ ధరించిన ప్రధాని పలువురు డైవర్ల సాయంతో లోపలికి వెళ్లారు. నెమలి ఈకలను వెంట తీసుకెళ్లి పురాతన ద్వారకా నగరానికి నివాళులర్పించారు. నీటిలో ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థన చేయటం దివ్యమైన అనుభూతినిచ్చిందని ప్రధాని ఎక్స్లో పేర్కొన్నారు. పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందినట్టు చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆశీర్వదిస్తారని ఎక్స్లో రాసుకొచ్చారు. मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी। భారత్లోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారక ఒకటిగా సంప్రదాయం చెబుతోంది. పశ్చిమ సముద్ర తీరంలో సౌరాష్ట్ర, నేటి గుజరాత్లో ద్వారకా పట్టణం ఉంది. ద్వారకలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే 4 ఉద్యానవనాలుండేవి. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి. జరాసంధుడు అనే రాక్షసుడి దాడుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన ప్రాంతం కావాలన్న శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ద్వారకను నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శతాబ్దాల క్రితం శ్రీకృష్ణుడు భూమి నుంచి నిష్క్రమించిన తరువాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువులు విశ్వసిస్తారు. ఉత్తరప్రదేశ్ కౌసాంబిలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 7 మృతి చెందగా మరో 7 గాయపడినట్లు అధికారులు తెలిపారు. బర్వారీలోని బాణాసంచా కర్మాగారంలో ఈ భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ యజమాని షాహిద్తో సహా 6 మరణించారు. పేలుడు జరిగిన సమయంలో తయారీ కేంద్రంలో మొత్తం 18 మంది పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగసిపడిన మంటల కారణంగా పరిసర ప్రాంతాల్లో పొగ అలుముకుంది. రైతుల ఆందోళనల నేపథ్యంలో మూసివేసిన సింఘు సరిహద్దును అధికారులు పాక్షికంగా తెరిచారు. సర్వీస్ రోడ్లో వాహనాల రాకపోకల్ని అనుమతిస్తున్నారు. రైతులు ఢిల్లీ చలోకు పిలుపునివ్వడంతో అధికారులు 2 వారాల క్రితం సింఘు సరిహద్దును బ్యారికేడ్లు, రోడ్లపై మేకులతో, సిమెంట్ దిమ్మలతో మూసివేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాక్షిక సడలింపుతో పంజాబ్ నుంచి హర్యానా వెళ్లటానికి కొంత ఉపశమనం లభించనుంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఒకానొక దశలో సుమారు గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. డ్రైవర్లు లేకుండా రైలు వెళ్తోందన్న సమాచారంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇసుక బస్తాల సాయంతో రైలును ఆపారు. ఈ ఘటన జరిగిన సమయాన మార్గ మధ్యలో మరో రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జమ్మూ కశ్మీర్లోని ఖతువా స్టేషన్లో లోకో పైలట్ చేసిన చిన్న తప్పిదం అధికారులకు గంటన్నర పాటు చెమటలు పట్టించింది. పంజాబ్లోని ఓ స్టేషన్కు వెళ్లాల్సిన గూడ్స్ రైలు దానంతటా అదే 70 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించింది.
ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు పట్టాలపై డ్రైవర్లు లేకుండా పరుగులు పెట్టింది. ఒకానొక దశలో సుమారు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. రైల్వే అధికారులకు సమాచారం అందడంతో తీవ్రంగా యత్నించి ఇసుక బస్తాల సాయంతో పంజాబ్ ముకేరియన్లోని ఉచ్చి బస్తీ సమీపంలో రైలును నిలిపివేశారు. ఘటన జరిగిన సమయంలో మరో రైలు పట్టాలపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జమ్మూ కశ్మీర్లోని కతువా స్టేషన్లో డ్రైవర్లు మారుతూ ఉండగా సరుకు రవాణా రైలు కదిలినట్టు తెలుస్తోంది. లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోవడంతో వాలుగా ఉన్న పట్టాలపై కదులుతూ రైలు ముందుకు సాగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జమ్మూ నుంచి పంజాబ్లోని జలంధర్ వైపు రైలు దూసుకెళ్లిందని చెప్పారు. ఆ సమయంలో రైలులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ లేరని తెలిపారు. డ్రైవర్లు లేకుండా రైలు దూసుకెళ్లిన ఘటనలో ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటన సమయంలో చిప్ రాళ్లతో కూడిన 53 వ్యాగన్లతో రైలు వెళ్లిందని చెప్పారు. రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో భారత క్రికెట్ జట్టు విజయం దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను తక్కువ స్కోర్కే కట్టడి చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను మెరుగ్గా ఆరంభించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. 16 పరుగులతో జైస్వాల్, 24 పరుగులతో రోహిత్ క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 219 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది. ధ్రువ్ జురేల్ 90 పరుగులతో ఆదుకోగా కుల్దీప్ యాదవ్ 28 పరుగులతో చక్కటి సహకారం అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లో బషీర్ 5, హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 145 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం వేగంగా సాగింది. అశ్విన్ 5, కుల్దీప్ 4, జడేజా 1 వికెట్ తీయడంతో టీమిండియా ముందు 192 పరుగుల లక్ష్యం